ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మార్పులు చేర్పులు రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి దాదాపుగా ముహూర్తం ఖరారైందని ప్రచారం జరుగుతోంది. ఆగస్టు నెలలో 8వ తేదీ నుంచి 15వ తేదీ లోపు అయితే ఈ మార్పులు ఉండబోతున్నాయనేది బలంగా ప్రచారం అయితే జరుగుతుంది. అఫీషియల్గా ప్రకటన అయితే లేదు. కాకపోతే ఎంతమందిని మారుస్తారంటే దాదాపుగా 6 మంది మంత్రులు అయితే మార్చే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈసారి ఈ 6 మందిలో సీనియర్లు కూడా అవకాశం ఇస్తారట. ఈ సీనియర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కిమిడి కళా వెంకట్రావు, కొరతాల రామకృష్ణ, అలాగే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్న పల్లా శ్రీనివాస్ వీళ్ళకి ఛాన్సులు దక్కే అవకాశం ఉంటుందనేది, అలాగే జనసేనలో కూడా కొంతమందిని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో ప్రధానంగా కందుల దుర్గేష్ పేరు కూడా వినిపిస్తోంది. నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఒకళ్ళనైతే తప్పించే ఆలోచన చేస్తున్నారట. అది దుర్గేష్ని తప్పిస్తారా ఇంకెవరినైనా తప్పిస్తారా అనేది, ఎందుకంటే అక్కడ ఉన్నదే తక్కువ మంది కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే మార్చే అవకాశం ఉంది అనేది. అలాగే మంత్రి సుభాష్ ఎవరైతే ఉన్నారో, వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ నుంచి గోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఉన్నారు, ఆయన కూడా తప్పించే ఆలోచన చేస్తున్నారట. అలాగే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి అయితే ఈసారి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేదు, ఆ లోటు కృష్ణరాజు గారితో తీరుస్తారు అనేది. మరి అది డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఆయన అది సాధ్యం అవుతుందా? అదే కనుక చేస్తే మరి డిప్యూటీ స్పీకర్గా ఎవరు నియమిస్తారంటే వెంటనే వినిపిస్తున్న పేరు గోరంట్ల బుచ్చే చౌదరి గారిని ఆ స్థానంలో కూర్చోబెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కూడా ఛాన్స్ దక్కుతుంది అంటున్నారు. అలాగే రాయలసీమ నుంచి ఒక మంత్రిని తీసేసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారు అనేది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారట. అయితే ఒక మంత్రిని తప్పించి ఆ ప్లేస్లో మరో సీనియర్కి ఛాన్స్ ఇస్తారట. ఇలా మొత్తం కూటమి ప్రభుత్వంలో 8 మంత్రులు మొత్తం కూటమిలో 8 మంది మంత్రులను అయితే పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారు. మిగిలిన వారి విషయం తీసుకుంటే కనుక వారి శాఖల్లో భారీ మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది అనేది. ఏది ఏమైనా ఆగస్టులో ఇది అయితే తేలిపోబోతోంది. ఇందుకు మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారట.